నేను మీ సిరిని. సో ఈరోజు 4th డే క్లాసు ఫేస్ వ్యాక్స్ అండి. ఫేస్ వ్యాక్స్ అంటే హెయిర్, అన్వాంట్ హెయిర్ ఉంటుంది ఫేస్ మీద, అప్పర్ లిప్, చిన్ను చూడండి ఎంత ఫేస్ వ్యాక్స్ చేసుకోవాలి. హెయిర్ని వ్యాక్స్ ఎందుకు చేసుకోమంటాం ఫేస్ మీద అంటే, ఫేస్ మీద వ్యాక్స్ చేస్తే వ్యాక్స్ వల్ల గ్రోత్ అనేది కంట్రోల్ అవుతుంది. అదే థ్రెడ్డింగ్ చేస్తే హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది. కానీ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫేస్ మీద అప్పర్ లిప్ కానీ చిన్ మీద కానీ ఐబ్రో మాత్రమే థ్రెడ్డింగ్ చేయాలి. రిమైన్ మొత్తం ఫేస్ మొత్తము వ్యాక్స్ చేయాలండి. ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు మాకు ఇక్కడ హెయిర్ ఉంది, ఫేషియల్ హెయిర్ ఉంది, రిమూవ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి అడ్వైజ్ వ్యాక్స్ చేసుకోండి అని చెప్పాలి. వ్యాక్స్ చేసుకోకుండా థ్రెడ్ చేసుకున్నారంటే మీకు గ్రోత్ ఎక్కువ అయిపోయి హెయిర్ అనేది ఎక్కువ వస్తుందని మనం అడ్వైజ్ చేయాలి. మ్యాక్సిమం ఎవరైనా థ్రెడ్డింగ్కి అలవాటు అయిపోయిన వాళ్ళు ఫేషియల్ హెయిర్ని మనం రిమూవ్ చేయలేము, ఎందుకంటే అది హార్డ్ అయిపోయి ఉంటుంది. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలంటే మీరు ఫస్ట్ నుంచి వ్యాక్స్కి అలవాటు అయి ఉండాలని చెప్పాలి. థ్రెడ్ పెట్టకూడదు. వన్స్ ఒక్కసారి థ్రెడ్ పెట్టేసినారంటే హెయిర్ హార్డ్ అయిపోతుంది. అప్పుడు మనము వ్యాక్స్ చేస్తే హెయిర్ సపోర్ట్ చేయదు, వ్యాక్స్ రాదు. కాబట్టి ఎవరికైనా న్యూ క్లయింట్స్ వచ్చి థ్రెడ్డింగ్ అలవాటు లేని క్లయింట్స్ వచ్చి మాకు ఫేషియల్ హెయిర్ ఉంది అంటే వాళ్ళకి అడ్వైజ్ మీరు వ్యాక్స్ చేయమనే చెప్పాలా. వ్యాక్స్ ఎందుకు చేయాలనేది కూడా చెప్పాను కదండి. వ్యాక్స్ చేస్తే గ్రోత్ కంట్రోల్ అవుతుంది, అదే థ్రెడ్డింగ్ చేస్తే హెయిర్ గ్రోత్ అయిపోతుంది. సో ఇప్పుడు వ్యాక్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం, ఏమేమి కావాలి చూద్దాం. సో టాల్కమ్ పౌడర్ అండి, కాటన్, ఫేస్కి ఫస్ట్ అప్లై చేయడానికి వ్యాక్స్ చిప్స్, ఫేస్ కాబట్టి చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇది వచ్చి వ్యాక్స్ హీటర్, నైఫ్, తర్వాత వ్యాక్స్, అలాగే లాస్ట్ మాయిశ్చరైజర్. ఇవి వ్యాక్స్కి కావాల్సిన ప్రోడక్ట్స్. సో ఇవి ఉంటే మనం వ్యాక్స్ ఫేస్ మీద చేసుకోవచ్చు. వ్యాక్స్కి వచ్చి కొంచెము మైల్డ్ చాక్లెట్, వైట్ చాక్లెట్ తీసుకున్నాను. అలాగా రాగా వ్యాక్స్, తర్వాత చాలా వ్యాక్స్లు ఉన్నాయి డిఫరెంట్. సో మనం వ్యాక్స్ మాత్రము మైల్డ్గా ఉండేది ఫేస్కి తీసుకోవాలి. అంటే కొంచెము రాగా కానీ వైట్ చాక్లెట్ కానీ అట్లా తీసుకున్నామంటే స్కిన్ అనేది బాగుంటుంది. హ్యాండ్కి లెగ్స్కి వాటికి వ్యాక్స్ చేసేటప్పుడు మనం కొంచెం వ్యాక్స్ చాక్లెట్, హనీ వ్యాక్స్ అవి తీసుకోవచ్చు. ఫేస్కి మాత్రం కొంచెం మైల్డ్గా ఉన్న వ్యాక్సే తీసుకోవాలి, బాగుంటుంది. తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా వ్యాక్స్ అనేది చేయకూడదు, ఫేస్కి పౌడర్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసుకొని సో వ్యాక్స్ని హీట్ చేసుకోవాలి. ఫేస్ కాబట్టి వేస్ట్ చేయకుండా కొద్దిగా తీసుకోండి. సో మీరు ఛానల్ చూసి ఫాలో అయ్యి నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థం కాదు. సో నేను చాలా కొద్దిగా వేసుకున్నాను. హ్యాండ్కి లెగ్స్కి అయితే మనకి ఎక్కువ పడుతుంది, ఫేస్కి ఎక్కువ పట్టదు. సో కొద్దిగా వేసుకొని హీట్ చేసుకుంటున్నాం. వేస్ట్ వన్స్ ఒక్కసారి వ్యాక్స్ హీట్ చేసిన తర్వాత ఇంకొక క్లయింట్కి అనేది యూస్ కాదండి. సో మనం ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక క్లయింట్కి యూస్ చేద్దాంలే అంటే అది ఒక్కసారి హీట్ అయినాక అది యూస్ కావాలి. ఇంకొకటి, వ్యాక్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఏసీ ఉండాలా. ఏసీ ఉంటే మనకు వ్యాక్స్ అనేది బాగా వస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి వ్యాక్స్ చేసేటప్పుడు. ఏసీ కూల్గా ఉంటే వ్యాక్స్ అనేది ఫేస్ మీద కానీ హ్యాండ్ మీద కానీ లెగ్స్ మీద కానీ చాలా బాగా వస్తుంది. క్లయింట్ లోపలికి వ్యాక్స్ అనగానే మనం ఏసీ ఉంటే వ్యాక్స్ అనేది బాగుంటుంది. అలా ఏసీ పాసిబుల్ లేదంటే కొంచెం ఓపెన్ డోర్ చేసుకునేసి చేసుకోవాలి. మెల్ట్ అవ్వాలా. ఫేస్ కాబట్టి ఎక్కువ హీట్ చేసుకోకూడదండి. సో క్లయింట్కి ఎంత వరకు కావాలో మనకు కొంచెం మెల్ట్ చేసుకొని ఆపేసుకోవాలి. స్టిఫ్ ఇది ఎలా పెట్టి తీయాలో తెలియదు కదా.
సో ఇది ఎలా పెట్టి తీయాలంటే హోల్స్ ఓపెన్ ఇచ్చుండే, ఇది ప్లెయిన్గా ఉంది, ఇక్కడ ఓపెన్లో ఉంది. ఈ ఓపెన్లో ఉన్న పక్క పెట్టి స్టిఫ్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని క్లయింట్ని ఇలా గట్టిగా స్ట్రెచ్ చేయాలి. పెయిన్ వస్తుంది, క్లయింట్ని స్ట్రెచ్ చేసుకోవాలి. స్కిన్ స్ట్రెచ్ చేసి తీయాలి. ఇలా పట్టుకొని ఇలా రిమూవ్ చేయాలి. చూడండి, ఇవంతా తన ఫేస్ మీద హెయిర్. నేను పెయిన్ ఉందా అని నీకు వ్యాక్స్ చేస్తే ఎలా ఉందిరా? పెయిన్ ఉందా లేదా? పెయిన్ ఉండదు. ఓపెన్. సో నేను వేసుకో సో అయిపోయింది, వ్యాక్సింగ్ అయిపోయింది. క్లెన్జర్తో లైట్గా మసాజ్ చేసి రిమూవ్ చేసుకోవాలి. చూడండి, స్కిన్ అంతా దగ్గర లిప్స్ వదిలే. నా ఫేస్ మీద ఉండే హెయిర్ అంతా నీట్గా, అప్పర్ లిప్ అంతా నీట్గా హెయిర్, ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు స్కిన్ అంతా ఈవెన్గా. దీనివల్ల ఈ వ్యాక్స్ వల్ల ఫేస్లో ట్యాన్ పోతుంది, హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది. హాయ్ ప్రియాంక, ఇప్పుడు వ్యాక్స్ చేసిన తర్వాత ఎలా ఉంది? ఫేషియల్ హెయిర్ తీసినాక నీ ఫేస్ బాగుందా? సో హెయిర్ అంతా రిమూవ్ అయినాక స్కిన్ ఈవెన్గా ఉంది. థ్రెడ్డింగ్ అయితే ఎవరిని అడగద్దండి. థ్రెడ్డింగ్ చేసుకున్నారంటే హెయిర్ వన్స్ ఒకసారి తీసినాక గ్రోత్ ఎక్కువ అయిపోతుంది. వ్యాక్స్ చేసుకున్నారంటే హెయిర్ గ్రోత్ కంట్రోల్ అవుతుంది. సో మీ ఫేషియల్ హెయిర్ మీకు ఎక్కువ అప్పర్ లిప్ ఈ ప్లేసే ఉంది, వేసే ఉంది. సో రిమూవ్ చేసాం. రిమూవ్ చేసినాక మీరు హ్యాపీయా? బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ.